హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. మీరు చూస్తున్నారు తెలుగు సినీ నరేటర్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన హే బల్వంత్ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాలో మనం ఫస్ట్గా క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకున్నట్టే డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ నేమ్ వచ్చి గోపి అచ్చారా. హీరో అందరికీ తెలిసిన అతనే సుహాస్. తర్వాత హీరోయిన్ శివాని నాగారం. తర్వాత కమీడియన్స్ మెయిన్ క్యారెక్టర్ విషయానికి వచ్చినట్టయితే సుదర్శన్, అలాగే వెన్నెల కిషోర్, నరేష్ గారు. సో ఇది మూవీ క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకున్నట్టయితే, తర్వాత మనం ఈ సినిమా యొక్క ప్లాట్ ఏంటి, స్టోరీ ఏంటి అనే విషయానికి వచ్చినట్టయితే, సినిమా స్టోరీ ట్రైలర్ చూపించినట్టుగానే హీరో వాళ్ళ ఫాదర్కి ఒక బిజినెస్ ఉంటుంది. సో హీరో చిన్నప్పటి నుంచి బిజినెస్ టేక్ ఓవర్ చేసుకోవడమే హీరో ఒక డ్రీమ్ అనమాట. సో అతను వాళ్ళ ఫాదర్ వాళ్ళ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇందులోకి హీరోయిన్ ఎందుకు వచ్చింది, ఇదంతా మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్ రివ్యూలోకి వెళ్దాం. సో ఇప్పుడు ఎక్కడి మొదలు పెడదామంటే ఫస్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక చెప్పినట్టే చాలా తక్కువ మంది క్యాస్ట్ ఉంటారు. అందులో ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. మనకు ముఖ్యంగా సుహాస్, నరేష్ గారు అయితే ఇరగదీశారు యాక్టింగ్. ముఖ్యంగా క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా చాలా బాగున్నాయి ఆ సీన్స్ అయితే. తర్వాత సినిమాలో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. తర్వాత ముఖ్యంగా సుదర్శన్ వన్ లైనర్స్ ఉంటాయి, పిచ్చికి వర్కౌట్ అవుతాయి మీరు సినిమా చూస్తున్నప్పుడైతే. వాళ్ళ సుదర్శన్ వన్ లైనర్స్ అయితే ముఖ్యంగా సుహాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఒక 2 minutes సుహాస్ ఒక 2 minutes సుహాస్ ఎక్స్ప్రెషన్స్తోనే నటించేస్తాడు. పీక్స్ యాక్టింగ్ ఉంటుంది అసలు. తర్వాత హీరోయిన్ యాజ్ యూజువల్ తను చాలా బాగా చేసింది. మన తెలుగు హీరోయిన్ తనకి ఇచ్చిన క్యారెక్టర్ చాలా మంచిగా యాక్ట్ చేశారు. సుదర్శన్ వన్ లైనర్స్తో అదరగొట్టేశాడు. నరేష్ ఈ సినిమాకి సెకండ్ హీరో ఎవరైనా అంటే అది నరేష్ మాత్రమే. ప్రీ క్లైమాక్స్లో ఒక కామెడీ సీన్ వస్తుంది, పడి నవ్వారు థియేటర్ మొత్తం. మామూలుగా నవ్వలేదు అసలు. ఆ ప్రీ క్లైమాక్స్ తర్వాత ఎమోషనల్ టోన్కి స్విచ్ అవుతుంది మూవీ మొత్తం. అప్పుడు కూడా సుహాస్ అండ్ నరేష్ గారు అయితే అద్దరు కొట్టేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా అంతా చాలా బాగా చేశారు. హర్షవర్ధన్ గారు, సుదర్శన్, ముసలావిడ, సారీ నాకు ఆమె పేరు తెలీదు. సో ఆవిడ కూడా చాలా బాగా చేశారు. ఆవిడ లేకపోతే సినిమా లేదు ఒక రకంగా చెప్పుకున్నట్టయితే. సో బేసిక్గా యాక్టర్స్ అయితే ప్రతి ఒక్కరు చించేశారు, అందులో నో డౌట్ అసలు అందులో. ఇక నెక్స్ట్ థింగ్ మనం మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే, పాటలు ఓకే, నాకు మరీ సూపర్ తురుమని నేను చెప్పను. పాటల విషయానికి వచ్చినట్టయితే పాటలు ఓకే, బాగున్నాయి, వినొచ్చు. బట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాన్ చించేశాడు వివేక్ సాగర్. అసలు ఇంటర్వెల్లో ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఒక బీజిఎం వస్తుంది, అసలు ఎగిరిపోతాం గాలేక. ఆ లిరిక్స్ కానీ, ఆ బీట్ కానీ బీజిఎంలో సూపర్ కొట్టాడు వివేక్ సాగర్. తర్వాత క్లైమాక్స్లో ఎమోషనల్ బీజిఎం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, బట్ అప్పుడు కూడా బీజిఎం బాగుంది. ఓవరాల్గా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి డ్యూటీ చేశాడు సినిమాకి అయితే. నాకు తెలిసి ఈ నరేష్ గారి క్యారెక్టరు మన హీరో క్యారెక్టర్ తర్వాత మూవీ అంత ఎలివేట్ అవడానికి కారణం బీజిఎం. చాలా మంచి బీజిఎం అయితే ఇచ్చాడు మనకి వివేక్ సాగర్. ఆ తర్వాత మనం కెమెరామ్యాన్ గురించి మాట్లాడుకోవాలి. హానెస్ట్లీ నేను దరిద్రుడిని, నాకు కెమెరామ్యాన్ పేరు కూడా గుర్తులేదు. నేను మళ్ళీ ఒక పేరు వేస్తాను, దయచేసి చూసుకోండి. కెమెరామ్యాన్ కూడా చాలా బాగా వర్క్ చేశారు. చాలా మంచి ఫ్రేమ్స్ పెట్టారు కొన్ని చోట. హీరోయిన్ బాగా చూపించాడు, హీరోని బాగా చూపించాడు. సో కెమెరామ్యాన్ చాలా బాగా వర్క్ చేశాడు. ఎడిటింగ్ కూడా బాగుంది, ఒక మంచి ప్యాటర్న్లో వెళ్తుంది ఎడిటింగ్ కూడా. ఎడిటింగ్ విషయానికి వచ్చినట్టయితే సో ఓవరాల్గా అసలు ఏం చెప్తాం మూవీ గురించి అంటే, సుహాస్ హిట్ కొట్టేశాడు. యాక్చువల్గా అంబాజీపేట సినిమా తర్వాత మనకి సుహాస్ హిట్లు లేవు నాకు తెలిసినంత వరకు. ఏమైనా నేను మిస్ అయితే కామెంట్లో చెప్పండి, కరెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ వీడియో నుంచి. బట్ ఈ సినిమాకి అయితే నాకు గుర్తున్నంత వరకు అయితే అంబాజీపేట సినిమా తర్వాత ఈ సినిమానే హిట్. సో ఫైనల్ హిట్ కొట్టేశాడు సుహాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరే కామెంట్ చేస్తే నేను అది కూడా చేస్తాను. మనమంతా తోపు యూట్యూబర్లమేం కాదు కాబట్టి ఫీడ్బ్యాక్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం.